సో ఈరోజు ద మోస్ట్ కామన్ నేమ్, మోస్ట్ ప్రాబ్లమాటిక్ నేమ్ అంటే 32,000 వరకు ఒక మంచి లైఫ్, పై లైఫ్, అప్ గ్రోత్ ఉండే నంబర్, 32, 33 నుంచి కిందకు పడిపోయే నంబర్ ఉండే పేరు రమేష్ పేరు గురించి మీకు క్లియర్గా వివరిస్తాను. నాకు సుమారుగా మోర్ దెన్ 50,000 రమేష్ పేర్లు ఉన్నాయి. మోర్ దెన్ 1 lakh సురేష్లు కరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాదు, వాళ్ళు మంచి సక్సెస్ సాధించారు, బాగున్నారు. అంటే చాలామంది ఏమంటే అన్న రమేష్ పేరులో ప్రాబ్లం ఏంటి? సో రమేష్ పేరులో చాల్డీన్లో 20 నంబర్ ఉంది కదా, పైథాగరస్లో 28 నంబర్ ఉంది కదా, 28 అంటే 1 అంటే సూట్ కదా అనుకుంటున్నారు. మీకు చూపిస్తాను. RAMESH రమేష్. ఈ రమేష్ పేరు 1, 10, 19, 20 పుట్టిన, 3, 12, 21, 30 పుట్టిన ఈ నెలలో ఈ 8 డేట్ల వాళ్ళకి అస్సలు పనిచేయదు. ఆ 33 ఏళ్ళ వరకు కూడా లైఫ్ బాగుండదు. పుట్టినప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే 1న పుడితే 1 అక్షరమేమో 6, 1కి 6కి పడదు. 1 సూర్యుడు, 6 శుక్రుడు, 3, 12, 21, 30 పడితే 3 దేవతల గురు జూపిటర్, 6 వీనస్. ఈ 6, 3 ఎఫెక్ట్ వల్ల యాక్సిడెంట్స్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, విపరీతమైన కోపం, ఇతనికే దేవుడు లాంటి గుణాలు ఉంటాయి 2 రోజులు రాక్షస గుణాలు ఉంటాయి. సో స్ప్లిట్ పర్సనాలిటీ, కోపం ఎక్కువ, డబ్బు నిలబడదు, భార్యతో కొట్లాట్లు, విడాకులు, హెల్త్ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటాయి. సో ఇక్కడ రమేష్లో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ చూసి మీకు చెప్పాక 9, 1, 4, 5, 1, 8 లెటర్స్ ఏమో 6కి 1 పడదు. 10, 14, 19, 20, 28 అంటే 1. సో 1 and 6 ఆర్ ఎనిమీస్. సో ఎవరి పేరులో 1, 6 ఉన్నా, ప్రతి గాంధీలో ఈ 1, 6 ఉంది. అంటే గాంధీలో 19 నంబర్, 19 అంటే 1, 9 కలయిక, ఆది అంత కలయిక, అద్భుతం. అందుకే ప్రతి గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్నారు. బట్ 1కి 6 వల్ల అన్హ్యాపీ ఎండింగ్. ఏ గాంధీ కూడా పనుకొని చనిపోలేదు. గాంధీని చంపారు, ఇందిరాగాంధీని చంపారు, రాజీవ్ గాంధీని చంపారు, సంజయ్ గాంధీ డైడ్ ఇన్ యాక్సిడెంట్. సో ఈ 1, 6 ఎఫెక్ట్ వల్ల ఏ గాంధీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటారు. వాళ్ళు ఎంత మంచి సేవ చేసినా, సంఘంకి ఎంత మంచి చేసినా వాళ్ళ లైఫ్లో అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది లాస్ట్లో. ఈ రమేష్లో 6 లెటర్స్కి 1 నంబర్ రావడం వల్ల వీళ్ళు ఏ పని చేసినా, ఏ పని ఎత్తుకున్నా సగం పని వరకు జరుగుతుంది, సగం పని తర్వాత ఆగిపోతుంది, డబ్బు నిలబడదు, అప్పులు చేయాల్సి వస్తుంది, కోపం విపరీతంగా పెరుగుతుంది. తొందరగా 30-35 ఏళ్లకే షుగర్ వ్యాధి వచ్చే ఛాన్స్ 95% ఈ 1, 6 ఎఫెక్ట్ ఉంటుంది. 50 ఏళ్ళ తర్వాత చాలా ప్రమాదకరమైన జబ్బులు వచ్చే ఆస్కారం 70 to 80% ఈ 1, 6 వల్ల ఉంటుంది. అండ్ 100% చెప్పగలిగేమంటే అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. యాక్సిడెంట్స్లోనో, హాస్పిటల్ పాలై హాస్పిటల్లో ఉండి చనిపోయే ప్రమాదం ఈ 1, 6కు ఉంది. సో నన్ను ఒక రమేష్ గారు కలిశారు. ఇతని భార్యతో మనస్పర్ధలు, ఆఫీస్లో ఇబ్బందులు, ఎక్కడ సెట్ కావట్లేదు. సో ప్రోగ్రాం చూసి, ఈ రమేష్ ప్రోగ్రాం గురించి మనం ఇంతకుముందు చెప్పడం చూసి కావడం జరిగింది. అతనికి ఆయన 3న పుట్టారు, పేర్లేమో 6 అక్షరాలు. దేవతల్లో పుట్టిన అతనికి రాక్షసుల నంబర్ పెట్టడం వల్ల 6, 3 ఎఫెక్ట్ వల్ల 3 రోజులు ఆయన దేవుళ్ళలాగా, 3 రోజులు దెయ్యంలాగా, 3 రోజులు ప్రేమగా, 3 రోజులు కోపంగా, డబ్బు రావడం వెళ్ళిపోవడం, యాక్సిడెంట్స్ అయ్యాయి 2-3 సార్లు, చిన్న దెబ్బలు తగిలాయి. సో ఇవన్నీ మనం చెప్పింది విన్నాక 100% మీరు చెప్పింది కరెక్టు, నాకు మీరు సొల్యూషన్ ఇవ్వండి అని రావడం. రమేష్ గారి పేరులో 7 అక్షరాలు పెట్టాను. 7 అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దీవెనలు, 7 అంటే బిస్మిల్లా, 7 ఇస్ నంబర్ ఆఫ్ యూనివర్స్. 7 సముద్రాలు దాటాలి. అందుకే 7 లెటర్స్లో కోల్గేట్, క్లోజప్, థమ్సప్, హీరో ప్రభాస్, హీరో నితిన్, హీరో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు వాళ్ళ నాన్న పెద్ద స్టార్లు అవ్వడానికి, హుండాయ్, రెనాల్ట్, శాంసంగ్, కజారియా, హెవెల్స్ బాగా క్లిక్ అవ్వడానికి
7 అక్షరాల్లో పేరు ఉండడం. అందుకే నా పేరు కిరణ్ నెహ్రూలో కిరణ్ కూడా 7 అక్షరాలు. సో గత 23 ఏళ్ళుగా ఈ స్పెల్లింగ్ వాడడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కిరణ్ నెహ్రూ అంటే చదువుకున్న వాళ్ళలో తెలియని వాళ్ళు నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే 70 దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు. సో రమేష్ గారికి నేను అక్షరం మార్చాక అతను చాలా కామ్ అయిపోయారు. ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గాయి, భార్యతో ప్రేమగా ఉండడం, బయట ఫ్రెండ్స్తో ఆర్గ్యుమెంట్స్ కొట్లాట్లు వచ్చేది కూడా తగ్గిపోయింది. చాలా మంచి లైఫ్. ఇంతకుముందు రమేష్తో ఇంత తరకాన పనుకునే వాళ్ళు రమేష్ని పిలిచి మాట్లాడడము. సో రమేష్ నా లైఫే మార్చేశారు. సో నేను మీరు చెప్పినట్టు స్టోన్స్ వేసుకున్నాను, మీరు చెప్పినట్టు కోర్స్ రాశాను, మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకున్నాను, నా లైఫ్ చాలా బాగుంది. సో లక్షలాది మంది రమేష్లు ఈ 1-6 వల్ల ఆర్థిక ఇబ్బందులు, రిలేషన్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు? సో మీ పేరులో ఒక అక్షరం మార్చుకోండి, ఒక అందమైన లైఫ్కి నాది గ్యారంటీ. సో చాలామందికి అసలు వాళ్ళ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా? పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు ఒక దర్జా లైఫ్ బతికి పేరులో బలం లేక 30 ఏళ్ళకి 32 ఏళ్ళకి పడిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మందిని నేను చూశాను. అంటే చాలామంది అంటే ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు ఇంటర్ అబ్బాయి ఉంటాడు, అతని పేరులో 16వ నంబర్ ఉంటుంది, మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తండ్రి డబ్బులతో కారులో తిరుగుతా జాలీగా ఉన్న వాళ్ళకి ఈ 16వ నంబర్ ఎఫెక్ట్ తెలీదు. 16లో సౌందర్య 33 ఏళ్ళని కాలి మసైపోయింది. సావిత్రి ఎండిపోయింది 41 కంతా, షీ వాస్ ఇన్ కోమా బై 40. సుశాంత్ సింగ్ 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నారు. సిల్క్ స్మిత 37కి సూసైడ్ చేసుకున్నారు. చాలామంది చూస్తున్నాం రోజు. 6 ముందు రోజు వరకు బాగుంటారు. సో ఈ రాంగ్ నంబర్స్ వల్ల ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయిపోయి లేదా యాక్సిడెంట్స్ అయ్యి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పేరులో మంచి నంబర్ ఉంటే ఆ నంబరే మనల్ని కాపాడుతుంది, ఆ నంబర్ మనల్ని రక్షిస్తుంది. మన జాతకాన్ని మార్చే శక్తి కేవలం మనం నమ్ముకొని పెట్టుకున్న పేరుకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాలింగ్ నేమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కాలింగ్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్నూలు అంటాం, KURNOL, మనం కుర్నూలు అనట్లేదు. రష్యా RUSSIA రూసియా అనట్లేదు. చైనా CHINA చిన్న అనట్లేదు. ద వే వి రైట్ ఇస్ ఫైనల్. హైదరాబాద్ అంటాం కానీ బ్యాడ్ అనం. రాజమండ్రి RAJAHMUNDRY రజహ్ముండ్రై అనట్లేదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా అయితే ఎవరు ప్రపంచంలో అయితే ఎవరు చేయరు. నేను 34 ఏళ్ళ అనుభవం పెట్టుకొని ఇంత టైం కేటాయిస్తున్నానంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి, బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ పొందాలని మంచి ఉద్దేశంతో. ఎందుకంటే నాన్నగారు 34 ఇయర్స్ న్యూమరాలజీ కోసం ఆయన జీవితాన్ని కంప్లీట్గా ఆయన BHEలో DGMగా ఉండి ప్రమోషన్ తీసుకొని ఈవినింగ్ రిజైన్ చేశారు జాబ్ ఆయన. సో వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్న. ఆ తర్వాత న్యూమరాలజీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇన్ని ఏళ్ళు 2020 వరకు నాన్ స్టాప్ కొన్ని లక్షల మంది కరెక్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మీ పేరు చెప్పండి ఎలా ఉందో చెప్తామని ఎప్పుడు చెప్పలేదు. సో మేమేమంటే ఎక్కువ అవేర్నెస్ తేవాలి, ఒక్క నంబర్ బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీ పేరు, సో నేమ్, సో మాకు పంపించాల్సింది ఏమంటే పేరు, ఫుల్ నేమ్, పూర్తి పేరు. సో నేమ్ ఫస్ట్ ఫుల్ నేమ్ 1, సెకండ్ కాలింగ్ నేమ్, థర్డ్ డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా. సో ఇది మీ పేరు బాగుందా లేదా చెప్పడానికి మాత్రమే. చాలామంది కరెక్షన్స్ ఇవ్వండి, మాకు బాప పుట్టింది, బాబు పుట్టాడు, పేర్లు పెట్టండి అని. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి దోషాలు అన్నవి ఫీజు కట్టుకొని మనం ఆ దోషాల నుంచి బయటపడాలి. సో పేరు బాగుందా లేదా చెప్తాను. బాగుంటే యువర్ లక్కీ, మీకు లైఫ్ లాంగ్ గ్రాఫ్ పైకే ఉంటుంది, కిందకు రాదు. సో పేరులో నంబర్స్ బాగలేకపోతే వెంటనే నా అపాయింట్మెంట్ స్క్రీన్లో మీకు పైన 2 నంబర్స్
కింద 3 నంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. సో 9133789199. సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్ నేనే వాడతాను. 8688157777. 8688157777. మీకు క్లియర్గా మీ పేరు ఎలా ఉందో వాయిస్ ఇస్తాను. విన్నాక బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైన వాళ్ళు బుధవారం మరియు ఆదివారం మణికొండ ఆఫీస్లో ఉంటాను. డైరెక్ట్గా కలిసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకొని మీకు ది బెస్ట్ రెమెడీ అండ్ ఈ కరెక్షన్ వల్ల జీవితాంతం మీరు వెలుగుతూనే ఉంటారు, ఆనందంగా ఉంటారు, విత్ లాంగ్ లైఫ్ స్పాన్. అండ్ కొన్ని లక్షల మందికి ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను. నేను 2006లో ఇచ్చాను యడ్యూరప్ప అని. ఆయన మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2006లో బోయపాటి శ్రీని గారికి ఇచ్చాను. 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదిరిందయ చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోళ మళ్ళా మొదలైంది. చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, లాస్ట్ మూవీ డమరుకం. ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, దానివల్ల సినిమాలు చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఇది ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు. హీరో నితిన్కి ఇష్క్ సినిమా ముందు ఇచ్చాను. హీరో సేజా తర్జాకి 3వ క్లాస్ ఉన్నప్పుడు ఇచ్చాం కరెక్షన్. సో ఈరోజు ఆయన పెద్ద స్టార్ అయ్యారు. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది. మీ లైఫ్ బాగుండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. చాలామంది రాంగ్ కరెక్షన్స్ చేయించుకొని ఎక్కడెక్కడ వాళ్ళ షీట్స్ నాకు పెడుతున్నారు, బాగుందా లేదా చెప్పండి అని. సో డైలీ 200 షీట్లు చూస్తున్నా, అన్నీ రాంగ్ కరెక్షన్సే. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100-150 మంది బయట ఆఫీసులు పెట్టుకున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు. వాళ్ళు మీకేం కరెక్షన్లు ఇవ్వగలరు, దానివల్ల మీకేం రిజల్ట్స్ వస్తాయి. సో దయచేసి ఆలోచించుకోండి. ఇది పేరు కాదు, మీ జీవితం. ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటే నష్టపోయేది మీరే. సో మంచి ఎక్స్పర్ట్ని కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS.